ఒక వీడియో కూడా చూసానండి. అంతరిక్షంలో కూడా ఈ ఫుడ్‌ని వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారు. నాసాలో ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ వాళ్ళు అన్ని రీసెర్చ్ చేసి, గ్రో చేసి, అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి, హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో దీన్ని పండించారు కూడా యాక్చువల్‌గా. ఎందుకంటే మనకి 7 డేస్‌లో వస్తుంది క్రాప్. అవును. ఈజీ టు హార్వెస్ట్, అవును. ఈజీ టు స్టోర్, హ్మ్. ఎక్కువ కాంప్లికేషన్స్ లేదు, ఈజీ టు కన్జ్యూమ్ యాక్చువల్లీ. హ్మ్. ఇప్పుడు మనకంతా ఇన్స్టెంట్ అని ఇది సేమ్ అంతే ఈజీ టు కన్జ్యూమ్. హ్మ్. నీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా కూర్చొని ఒక 10-15 మినిట్స్ కూర్చొని తినాల్సిన అవసరం లేదు. అది ఒక 20 గ్రామ్స్ అనేది 4-5 బైట్స్లో అయిపోతుంది ఈజీ. కరెక్ట్. కరెక్ట్. అండ్ కంప్లీట్గా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. హ్మ్. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి ఫుడ్ పంపించడం ఫ్రెష్ ఫుడ్ అనేది నాట్ పాసిబుల్. అవును. వాళ్ళకి ఎక్కడ అక్కడికి కూడా వాళ్ళు చేసుకోవాల్సిందే. అవును. మినిమం కన్జంప్షన్, మాక్సిమం న్యూట్రిషన్, మాక్సిమం ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఆ ఫుడ్ కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి ప్యాకింగ్స్ అంతా వెళ్తాయి వాళ్ళకి. కరెక్ట్. సో ఇది అక్కడ పండించుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ న్యూట్రిషన్, మినిమం కన్జంప్షన్, మాక్సిమం న్యూట్రిషన్. కరెక్ట్. అందుకని నాసా వాళ్ళే చేస్తున్నారు ఇది.